భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పాకిస్తాన్కి ఏమాత్రం రుచించడం లేదు. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను భారత్ ఒంటరిగా నిలబెట్టడంలో పూర్తిగా సక్సెస్ అయింది అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. భారత్ చాలా వ్యూహాత్మకంగా సంయమనం పాటిస్తూ పాకిస్తాన్ని ఒక దోషిగా నిలబెట్టడంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పాలి. తొలుత పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్తాన్ మీద దాడి చేశాయి. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం వెలువరించిన ప్రకటన చాలా స్పష్టంగా మేము పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డామన్నట్టుగా కాకుండా మేము కేవలం ఉగ్రవాద సంస్థల్ని ఆ స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేశాం, ప్రజల జోలికి వెళ్ళలేదు, పాకిస్తాన్ ఆర్మీ జోలికి కూడా వెళ్ళలేదు, మేము ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి పని చేయలేదు, రెచ్చగొట్టే ఉద్దేశం కూడా లేదు అని ఒక స్పష్టంగా ఒక మెసేజ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దీన్ని చూసిన తర్వాత అంతర్జాతీయ సమాజం భారత్ చాలా సంయమనంతో ఉంది, కేవలం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసింది అన్న మెసేజ్ వెళ్ళిపోయింది. కానీ ఇది పాకిస్తాన్కి మాత్రం రుచించలేదు. మా దేశంలోనికి వచ్చి దాడులు చేశారు అన్నది వాళ్ళ బాధ. అయితే ఈ బాధపడడానికంటే ముందు మేమేం చేసాం, ఎలాంటి వ్యక్తులం అన్నది పాకిస్తాన్ పాలకులు రివ్యూ చేసుకోవాలి. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు వెళ్ళి బహిరంగంగా పాల్గొనే స్థాయికి పాకిస్తాన్ పాలకులు, అక్కడి ఆర్మీ అధికారులు దిగజారిపోయారన్నది అంతర్జాతీయ సమాజం మొత్తం చూసింది. ఇది చూసిన తర్వాత పాకిస్తాన్కి మాట సాయం చేయాలన్నా కూడా దేశాలన్నీ భయపడుతున్నాయి, ఒక టర్కీ తప్పించి ఇక ఏ దేశం కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చివరకు అమెరికా కూడా హ్యాండ్ ఇచ్చేసింది. సరే, ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతీకారంగా ఇండియా మీదకి డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత ఆర్మీ డిఫెన్స్ చేస్తూ వచ్చింది వీలైనంత వరకు. అట్ ది సేమ్ టైం అప్పుడు కూడా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి, మరీ ముఖ్యంగా మన భారత్కు సంబంధించిన విదేశాంగ మంత్రి కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, నిరంతరం ప్రపంచ దేశాలకు ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని వివరిస్తూ ఉన్నారు. ఇదేదో చూడడానికి అందరికీ భారత ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంటోంది అన్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాల్ని అంతర్జాతీయ సమాజానికి, వివిధ కీలకమైన దేశాల ప్రతినిధులకు భారత్ వివరించడంలో కూడా ఒక వ్యూహం ఉంది. అంటే వీళ్ళు చాలా పద్ధతిగానే ఉన్నారు, జరుగుతున్నది కూడా మనకి చెబుతూ ఉన్నారు అని వాళ్ళు కూడా భారత్ మీద ఒక సాఫ్ట్ కార్నర్, పాకిస్తాన్ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడడానికి ఇదంతా ఒక దౌత్యపరంగా సక్సెస్ఫుల్గా భారత ప్రభుత్వం చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, పాకిస్తాన్ ఎంతవరకు దిగజారిపోయిందంటే, సాధారణంగా చూస్తూ ఉంటాం, ఉగ్రవాదులు సామాన్య పౌరుల్ని బందీగా తీసుకొని వాళ్ళ మాటను దాక్కొని భద్రతా దళాలని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు చేయాల్సింది చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది సహజంగా ఉగ్రవాదుల లక్షణం. సామాన్య ప్రజల్ని ఒక రక్షణ కవచంగా పెట్టుకొని దాడులు చేయడం, ఇవన్నీ. హమాస్ లాంటి సంస్థ కూడా అదే పనిచేసింది అక్కడ ఇజ్రాయెల్ దగ్గర, గాజాలో. ఇప్పుడు సేమ్ ఫార్ములాను పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏకంగా ప్రభుత్వమే ఫాలో అవుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి, డ్రోన్లు ప్రయోగించుకుంటున్నారు, క్షిపణులు ప్రయోగించుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు ఏమీ కాకూడదు అని అనుకున్నప్పుడు గగనతలాన్ని మొత్తం మూసివేస్తారు. అంటే పౌర విమానాలకు పర్మిషన్ ఇవ్వరు. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకవైపు భారత్ మీదకి డ్రోన్లను ప్రయోగిస్తూనే తన గగనతలాన్ని ఇంకా ఓపెన్ చేసే పెట్టింది. పౌర విమానాలని కూడా నడుపుతూనే ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఇది ఒక రక్షణ కవచంలో వాడుకుంటోంది. ఈ స్థాయిలో పాకిస్తాన్ రెచ్చిపోతోంది కాబట్టి భారత్ కూడా రెచ్చిపోయి ఇటువైపు నుండి క్షిపణుల్ని వీటన్నింటినీ ప్రయోగిస్తే అవి పొరపాటున ఈ పౌర విమానాలకు ఎక్కడైనా తాకితే, ఆ విమానాలు ఏమైనా డ్యామేజ్ అయితే అప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను ఒక దోషిగా నిలబెట్టేందుకు, చూసారా భారత్ ఎలాంటి దేశమో, ఏకంగా పౌర విమానాల మీద కూడా దాడి చేసింది అని వాపోయేందుకు, ఆ నింద వేసేందుకు ఈ పని చేస్తూ ఉంది. కానీ ఒక బాధ్యతాయుత దేశం ఏదైనా సరే పౌరులు బాగుండాలి అని కోరుకుంటుంది. కానీ పాకిస్తాన్కి అది కాదు. పౌరుల్ని, విమానాల్ని అడ్డం పెట్టుకొని, ఒక రక్షణ కవచంగా అడ్డం పెట్టుకొని భారత్ ఇటువైపు దాడి చేయకుండా, ఒకవేళ చేస్తే ఆ విమానాలకు ఏదైనా జరిగితే అంతర్జాతీయ సమాజం ముందు ఒక భారత్ని ఒక చెడుగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ స్థాయికి పాకిస్తాన్ పాలకులు దిగజారిపోయారు. నిజంగా అయితే ఈపాటికి గగనతలాన్ని మూసివేసి పౌర విమానాల్ని తిరగకుండా పాకిస్తాన్ చేయాల్సింది. కానీ అది కూడా చేయడం లేదు. అంటే ఈ విమానాల్ని, ఈ పౌరుల్ని, ప్రయాణికుల్ని పాక్ ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా పెట్టుకొని తన వ్యూహాన్ని అమలు చేస్తుందన్నది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది పాకిస్తాన్ పరిస్థితి. దాంతోపాటు అమెరికా హ్యాండ్ ఇవ్వడం అన్నది పాకిస్తాన్కి ఏమాత్రం జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. గతంలో 71లో యుద్ధం జరిగినప్పుడు కావచ్చు, ఈవెన్ కార్గిల్ యుద్ధం అప్పుడు 1999లో కావచ్చు, పార్లమెంట్ మీద, భారత పార్లమెంట్ మీద ముష్కర్లు దాడి చేసినప్పుడు కావచ్చు, ప్రతిసారి పాకిస్తాన్ను బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాకుండా రక్షిస్తూ వచ్చింది. భారత ప్రభుత్వం ఇక దాడి చేస్తుంది అనుకున్న సమయంలో ఈ అమెరికా పాలకులు, ప్రతినిధులు భారత్ను శాంతింపజేస్తూ వచ్చారు. 71లో ఏకంగా పాకిస్తాన్కి మద్దతుగా
యుద్ధ నౌకల్ని పంపించారు భారత్కు వ్యతిరేకంగా అమెరికా. ఆ టైంలో రష్యా మనకి భారత్కి సపోర్ట్గా నిలిచింది. 99 కార్గిల్ యుద్ధం సమయంలో భారత బలగాల మూవ్మెంట్ ఎలా ఉంది అన్నది ఉపగ్రహాల ద్వారా పరిశీలన చేస్తూ పాకిస్తాన్కి అవసరమైన సమాచారాన్ని అందించింది కూడా అమెరికానే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతోపాటు పాకిస్తాన్కి పలు కీలకమైన ఆయుధాల్ని, యుద్ధ విమానాల్ని కూడా అమెరికానే సప్లై చేసింది. ఆ యుద్ధ విమానాల్ని ఇప్పుడు పాకిస్తాన్ వాడే పరిస్థితుల్లో కూడా ఉంది. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు ఇక భారత్ భారీ ఆపరేషన్కు సిద్ధమవుతుంది అన్న ప్రచారం జరిగినప్పుడు కూడా అమెరికా జోక్యం చేసుకొని భారత్ని శాంతింపజేసి పాకిస్తాన్ మీద దాడి చేయకుండా చేసింది. అంటే పాకిస్తాన్ పాలకులు, అక్కడ ఆర్మీ అధికారులంతా ఏంటంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం, ఆయుధాలు ఇచ్చి ఇండియాలోని పంపించడం, ఇండియాలో వాళ్ళు దాడులు చేయగానే ఇక భారత్ ప్రతీకారంగా ఏదన్నా చేస్తుంది అని తెలియగానే వెంటనే అమెరికా పాలకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, మమ్మల్ని రక్షించండి భారత్ దాడి చేస్తుందని చెప్పడం, అమెరికా వాళ్ళు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి శాంతింపజేయడం, ఇది జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ట్రంప్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్కి ఏమాత్రం మాట సాయం చేసేందుకు కూడా సిద్ధంగా లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు, ఈ పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలు ఆయుధాలు వదిలిపెట్టాలని కూడా మేము చెప్పదలుచుకోలేదు. అది మాకు సంబంధించిన అంశమే కాదు. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల్లో మేము జోక్యమే చేసుకోము, కానీ అణు ఆయుధాలు ప్రయోగించుకునే వరకు వెళ్ళకూడదని మేము భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన న్యూట్రల్గా అనిపించవచ్చు చాలామందికి. అమెరికా ఆ స్టాండ్ తీసుకోలేదు, ఈ స్టాండ్ తీసుకోలేదని అనిపించవచ్చు. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్కి మద్దతుగా అమెరికా ఉంటూ వచ్చింది. కానీ ఈ పాకిస్తాన్ తీరంతా అమెరికాకు కూడా అర్థమైపోయింది. బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ మీద దాడి చేసిన బిన్ లాడెన్ని దాచిపెట్టిందే పాకిస్తాన్లోనికి వచ్చి మరి అమెరికా సైనికులు అతన్ని హతమార్చి తీసుకెళ్లారు. ఇవన్నీ తెలిసిన తర్వాత పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం, అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు అన్నది ప్రపంచ దేశాలకు మొత్తం అర్థమైపోయింది. పాకిస్తాన్కి మద్దతు తెలపడం అంటే ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాలకులకు, ప్రభుత్వానికి, ఒక ఆర్మీకి అండగా ఉండడమే అన్నది అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోయింది. అందుకే ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ సమాజం ముందు ఒక దోషిలా నిలబడిపోయింది. ఏమీ తోచని స్థితిలో ఒక ఉగ్రవాద సంస్థలు ఆలోచించినట్టుగానే ఆ దేశ ప్రభుత్వం, పాలకులు, ఆర్మీ అధికారులు ఆలోచించే స్థాయికి దిగజారిపోయారు. ప్రజల్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ ప్రజల్ని ఒక రక్షణ కవచంగా అడ్డుపెట్టుకొని బతకడానికి ప్రయత్నాలు చేసే స్థాయికి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. భారత్ విషయంలో ఇలా అల్లాడిపోతున్న పాకిస్తాన్కి ఇక బలూచిస్తాన్ వాళ్ళు అయితే నిద్ర లేకుండా చేస్తున్నారు. పాక్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వెళ్తే చాలు మందు పాత్రలు పెట్టి పేల్చి పడేస్తున్నారు, తుపాకులతో నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తున్నారు. నిన్న మరో 16 మంది పాక్ సైనికుల్ని బలూచిస్తాన్ వాళ్ళు చంపేయడంతో పాటు రాజధాని క్వెట్వాన్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో బలూచిస్తాన్ సానుభూతి పరులు వాళ్ళంతా పాకిస్తాన్కి వీడ్కోలు, బలూచిస్తాన్కి కొత్త దేశం, బలూచిస్తాన్కి స్వాగతం అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాలకులు కానీ బలూచిస్తాన్ విషయంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బలూచిస్తాన్ వాళ్ళు ఈ స్థాయిలో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి పరోక్షంగా పాకిస్తాన్ భారత్తో వివాదం పెట్టుకోవడం కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ఫోకస్ మొత్తం భారత్ వైపు మళ్లించాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాంతో బలూచిస్తాన్ వాళ్ళు అదే అదనుగా మొత్తం బలూచిస్తాన్లో వీర విహారం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. చుట్టూ ఇన్ని వివాదాలు పెట్టుకొని, దేశంలోనే అంత పెద్ద వివాదం పెట్టుకొని పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ భారత్లోనికి పంపించి దాడులు చేయించి చివరకు వాళ్ళు మళ్ళీ దాడుల్లో చనిపోతే వాళ్ళందరి అంత్యక్రియల్లో పాక్ పాలకులు, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొనే స్థాయిలో ఆ దేశం ఉంటే ఇక ఆ దేశాన్ని ఎవరైతే గౌరవిస్తారో ఆ దేశం ఎప్పుడు బాగుపడుతుంది?